ఆ రకంగా ప్రజలను మభ్యపెట్టి మహిళలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఉచిత బస్సు అని చెప్పని ఆల్రెడీ 14 నెలల టైం అయిపోయింది. గడిచిపోయిన తర్వాత ఈరోజు ఏదో తూచమంత్రంగా ఈ ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సును అమలు చేస్తామని చెప్పని ప్రకటించినారు. ఉచిత బస్సు అంటే మరి మనం స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఉచితంగా మహిళలు తిరగగలిగేలాగా ఉండాలి. అట్లా కాకుండా కేవలం కొన్ని బస్సులు అనౌన్స్ చేసినారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సులకు మాత్రమే వర్తింపజేస్తారంట. మరి మన స్టేట్లో దాదాపు 12,000 బస్సులు ఉన్నాయి. 12,000 బస్సులలో కేవలం 50% బస్సులే, అంటే కేవలం 6,000 బస్సుల్లో మాత్రమే ఉచిత బస్సు సదుపాయాన్ని ప్రకటించినారు ఈరోజు. ఈ ఉచిత బస్సు ఈ పల్లె వెలుగైనా, అల్ట్రా పల్లె వెలుగైనా, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో అయినా కూడా కేవలం అది సగటున ప్రయాణించే రూటు కేవలం 40-50 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. మరి 40-50 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం తిరుపతి ఎక్కడుంది, కాళహస్తి ఎక్కడుంది, కాణిపాకం ఎక్కడుంది, సింహాచలం ఎక్కడుంది, ఇవన్నీ పోవాలంటే మహిళలకు సాధ్యమేనా? ఇట్లా అలవిగాని వాగ్దానాలను ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మహిళల్ని మోసం చేయడాన్ని ఏ రకంగా మనం చూడాలా అని చెప్పని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాము. సిటీ ఆర్డినరీ బస్సులు కూడా అంతే, కేవలం 30 కిలోమీటర్లు దాటి వెళ్ళవు. అంటే జిల్లా సరిహద్దులు దాటే బస్సులు చాలా తక్కువ. జిల్లానే దాటలేని వాళ్ళము మనము మరి రాష్ట్ర సరిహద్దుల వరకు పోగలగాలంటే ఏ రకంగా పోగలము? ఇట్లాంటి పథకాన్ని గొప్పగా అమలు చేస్తానని చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పుకుంటూ ఈ కూటమి ప్రభుత్వము అన్ని పథకాలను మేము అమలు చేసేసినాము, మహిళలందరికీ సాటిస్ఫైగా ఉన్నాము అని చెప్పని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. వాస్తవంగా మరి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోటు నుంచి ఇంకో చోటు పోవాలని చెప్తే ఇంద్రా బస్సులు, గరుడ, అమరావతి, అల్ట్రా డీలక్స్, వెన్నెల ఈ బస్సులు ఉన్నాయి. వీటిలోకి మరి మహిళలను ఎక్కడానికి అవకాశం ఉంటుందా? వీటిని ఉచితంగా ఇవ్వగలుగుతారా? మహిళలకు ఎక్కే అవకాశం ఉంటుందా? కేవలం పేద మహిళలను మభ్యపెట్టడానికి అని చెప్పని కేవలం పేదవాళ్లకు ఇది అలవ్ లేకుండా ఈ పెద్ద బస్సులలో డబ్బులు పెట్టి కొనాలా, చిన్న బస్సులలో పల్లె వెలుగు ఈ బస్సులలో మాత్రమే అలవ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు, మహిళలు అందరూ గమనిస్తూ ఉన్నారు. మహిళలను ఈ రకంగానే కానీ ప్రతి ఒక్క రంగంలో కూడా మోసం చేస్తూనే ఉన్నాడు మరి చంద్రబాబు నాయుడు. మొన్నటికి మొన్న మనము మన జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన అమ్మఒడి పథకానికి దానికి పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పినాడు. తల్లికి వందనం అని చెప్పి 30 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం రాకుండా చేసినారు. మరి లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు కలిపి ఒక్కొక్క విద్యార్థికి సగటున రావాల్సింది 30,000 రూపాయలు అయితే దాంట్లో కేవలం 9,000, 8,000 మాత్రమే పడినాయి కొంతమంది తల్లులకు. అట్లా కూడా ఆ పథకానికి తల్లికి వందనం కాదు, తల్లికి పంగనామంలాగా ప్రతి ఒక్కరిని మోసం చేసినారు. స్త్రీ శక్తి పథకం అని చెప్పని మరి జగనన్న ప్రభుత్వంలో మహిళలకు తన కాళ్ళ మీద తను నిలబడేలాగా ప్రతి మహిళకు కూడా చేయూతనందించినారు. ఆ పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నీరుగార్చినారు. నెలకు 1,500 ఇస్తాను ప్రతి మహిళకు, 18 ఏళ్ళు దాటినా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పినారు. ఇంతవరకు ఆ పథకం గురించిన ఊసే లేదు. మరి డ్వాక్రా మహిళలకు 0 వడ్డీని రద్దు చేసినారు. అట్లాగే తల్లులకు అందరికీ అందే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను కూడా అమలు చేయకుండా బకాయి పెట్టినారు. ఆసరా, చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం ఇలా మహిళలకు తోడుగా ఉండే పథకాలన్నిటిని కూడా రద్దు చేసిన ప్రభుత్వం ఏదయ్యా అంటే కూటమి ప్రభుత్వం. ఈ రకంగా అన్ని రకాలుగా మహిళలను మోసం చేసి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నేను సూపర్ 6 పథకాలను ప్రతి ఒక్కటి కూడా అమలు చేసినాను అని చెప్పని చంకలు కొట్టుకుంటున్నారు. అట్లాగే మరి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానని చెప్పినారు. మరి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు కలిపి కేవలం 1 సిలిండర్తోనే స్టాప్ చేసినారు. ఇంతవరకు ఆ పథకం గురించి లేదు. ఏమంటే ఉచిత గ్యాస్ కూడా మేము అందజేస్తున్నామని చెప్పని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ ఒకటైతే ఈరోజు కొత్త మద్యం పాలసీని తీసుకొని వచ్చినారు. అంటే ఇది కూడా మహిళలకు సంబంధించింది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. మహిళలకు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కానీ శాంతి భద్రతలు అనేది లేకుండా పోయింది. పట్టణాల్లో అయితేనేం, పల్లెలలో అయితేనేం మహిళలకు, చిన్నారులకు, బాలికలకు బయటికి వస్తే వాళ్ళకి ఎటువంటి రక్షణ లేకుండా పోతూ ఉంది. ఈరోజు మరి కొత్త మద్యం పాలసీని తీసుకొని వచ్చి ఆల్రెడీ అంతకుముందు మన జగనన్న ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపేది. అప్పుడు ఎటువంటి ఇది లేకుండా ఉండేది. మద్యం తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ బాటిల్ తీసుకుపోయి వాళ్ళ ఇంట్లోనో లేదా ఎక్కడైనా ప్రైవేట్ ప్రదేశంలో తాగిపోయేవాళ్ళు. ఈరోజు అట్లా కాదు. ప్రతి మద్యం దుకాణానికి బెల్ట్ షాపులను ఆల్రెడీ బెల్ట్ షాపులు ఇచ్చేసినారు. బెల్ట్ షాపులకు అదనంగా పర్మిట్ రూములను ఇస్తూ ఉన్నారు.
మద్యం దుకాణాలలో టౌన్లలో సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, పల్లెలలో ఉన్నాయి. వాటికి పర్మిట్ రూమ్ లైసెన్స్లు ఇస్తే మరి పట్టపగలు మహిళలు ఏ రకంగా రక్షణగా బయటికి పోగలరు? మహిళలు అయితేనేమి, చిన్నారులు అయితేనేమి, స్కూల్కి పోయే స్టూడెంట్స్ అయితేనేమి రోడ్ల మీద వాళ్ళు ఆ మద్యం దుకాణాలలో కూర్చొని పక్కన పర్మిట్ రూమ్లలో తాగి రోడ్ల మీద వాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే మహిళలకు, చిన్నారులకు, ప్రజలకు ఏ రకంగా రక్షణ ఉంటుంది? ఈ పర్మిట్ రూమ్లను కేవలం నువ్వు నీ ప్రభుత్వం ఆదాయం కోసం అని చెప్పని చూసుకొని ఇట్లా పర్మిట్ రూమ్లను లైసెన్స్లు ఇవ్వడం మంచి పద్ధతి కాదు అని చెప్పని మేమందరం క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. అట్లాగే మరి ఏ రకంగా చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వం అయితేనేమి ప్రజలను అనేక రకాలుగా మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చి ఏ పథకాన్ని 143 హామీలను చెప్పినాడు ఆయన. 143 హామీలలో ఏ ఒక్కదాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ప్రతిదీ మేము చేసేసినామని చెప్పని వీళ్ళు ఈరోజు సుపరిపాలన అంటూ ప్రతి ఇంటికి తిరిగి చెప్పుకుంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజల తరపున పోరాటం చేయడానికి ఎప్పుడు కూడా జగనన్న సైనికులం అందరం కూడా రెడీగా ఉన్నాము. ప్రజలకు రావాల్సినటువన్నీ అందే వరకు కూడా మేమందరం పోరాటం చేస్తాము. ప్రజలకు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని చెప్పని మేము అన్నీ విపులంగా విశదీకరించి వాళ్లకు కరెక్ట్గా చేరేలాగా కూడా సమాచారాన్ని మేము ముందుగా ఉంటామని చెప్పని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము.